ముందుగా 1 కిలో మటన్ తీసుకుందామండి. నీట్గా కడిగి తీసుకున్నాను నేను. తర్వాత ఆయిల్ కానీ వాటర్ ఏమీ కానీ వేయకుండా ఇందులోకి మటన్ వేసేయండి కుక్కర్లోకి. ఈ విధంగా వేసి చిన్న మంట మీద కాసేపు వదిలేయండి. ఈ విధంగా నీరు ఏర్పడుతుందండి. ఈ నీరంతా ఇంకిపోయేంత వరకు ఇలాగే పెట్టండి. ఇప్పుడు కొంచెం మంట ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మంట ఎక్కువ చేసుకోండి. ఈ నీరంతా ఇంకిపోతుంది. మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 4 తెల్లుల్లి గడ్డలు ఒలిచి పెట్టుకున్నాను. తర్వాత తగినంత కొత్తిమీర, 1 స్పూన్ ధనియా పౌడర్, అల్లం, కొంచెం కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా లవంగాలు, తర్వాత కొత్తిమీర, కొబ్బరి, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందామండి. ఇందులో కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా సగం మెరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాలి. ఈ విధంగా 80% నున్నగైంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. మటన్ మసాలా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మసాలా పట్టుకోండి. 1 by 1 ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకు. చూసారా, మటన్లోని నీరంతా ఇంకిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఆయిల్, తర్వాత ఉప్పు, కారం, పసుపు. ఉప్పు కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కలపండి. కలిపి ఒక 2 seconds అలాగే వదిలేయండి. ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత మనం వేసుకున్న మసాలా, ఇలా మసాలా వేసుకున్న తర్వాత దీన్ని కలపండి. ఒక 2 seconds అలా ఈ విధంగా కలిపి ఒక 2 seconds వదిలేయండి. ఇప్పుడు పక్కన నీరు పెట్టుకొని మటన్కి కావాల్సినన్ని నీళ్లు పెట్టుకోండి. వాటిని వేడి చేసి ఈ వేడి అయిన వాటర్ని మటన్లో వేద్దామండి. సరిపడా నీళ్లు పోసుకోండి. మీకు ఎంత సూప్ కావాలంటే అంత కలపండి. కలిపి చూసుకోండి. మీకు ఇంకా వాటర్ కావాలి, ఇంకా మాకు సూప్ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. నేను ఇంత వేసుకున్నానండి. ఇంత మందంతో వేస్తే మనకు చిక్కగా వస్తుంది సూపు. బాగా కలిపి ఇప్పుడు మీకు ఒక పడుపు కథ చెప్తానండి. ఆన్సర్ మీకు తెలిస్తే చెప్పండి, కమెంట్ చేయండి. చెప్తున్నానండి. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేదు, ఏమిటో చెప్పుకోండి. ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. తర్వాత ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు విజిల్ పెట్టి 6 లేదా 8 విజిల్స్ రావాలండి. విజిల్ వస్తుంటేనే స్మెల్ భలే ఉందండి. 8 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి ఉంటుందండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయితే కుక్ అయినట్టండి కర్రీ. కొంచెం తిప్పి ఒక ముక్క తీసి చూస్తానండి ఉడికిందో లేదో. బాగా ఉడికిందండి చూడండి, సూపర్గా ఉడికింది. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను వేసిన పొడుపు కథకు మీకు ఒక హింట్ ఇస్తాను. ఆన్సర్ పట్టుకోండి చూద్దాం. ఆడవాళ్ళు ప్రొద్దున లేవంగానే చేసే పనండి. నేను వేసిన పొడుపు కథ హింట్ ఇచ్చేసాను. ఆన్సర్ చెప్పండి, కమెంట్ చేయండి. మటన్ రెడీ అయిపోయిందండి. ఇంకా తినేయడమే ఆలస్యం.